నమస్కారం. రితుస్.com జావా ట్యుటోరియల్‌కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము ఈనం గురించి తెలుసుకుందాము. ఒక ఈనం అంటే ఏంటి? ఒక స్ట్రింగ్ నుంచి ఈనం ఎలా క్రియేట్ చేయొచ్చు? ఒక ఈనం నుంచి స్ట్రింగ్ వాల్యూ ఎలా తీసుకోవచ్చు? ఆర్డినల్ అంటే ఏంటి? ఇంకా ఈనంలో స్విచ్ ఎలా యూజ్ చేయొచ్చు? ఒక ఈనంకి కోడ్ ఎలా ఇవ్వచ్చు? ఇవన్నిటి గురించి మనము ఈ పాఠంలో తెలుసుకుంటామన్నమాట. సో, పాఠం మొదలు పెడదామా? ఓకే. ఫస్ట్ ఈనం ఎప్పుడు యూజ్ చేస్తా అంటే మీ దగ్గర ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ లెట్స్ సే ఒక సీజన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజన్స్ ఉన్నాయి కదా, సమ్మర్, వింటర్, ఫాల్, స్ప్రింగ్. సో ఇలా ప్రీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ మీకు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈనం సింటాక్స్ వచ్చేసి వెరీ సింపుల్. ఈనం సీజన్, నేను సీజన్స్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈనం సీజన్ ఆప్షన్స్ వచ్చేసి వింటర్, స్ప్రింగ్, summer, fall. So these are the different values which can be present in an enum. So that's it. enum క్రియేట్ చేయడం ఇంత సింపుల్ అనమాట. సో ఇప్పుడు మనము ఎక్కడైనా వింటర్ యూజ్ చేయాలంటే వీ కెన్ యూజ్ సంథింగ్ లైక్ సీజన్ డాట్ వింటర్. సో దీనివల్ల వీ క్లియర్లీ లిస్ట్ అవుట్ ది ఆప్షన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్. సో యూజువల్గా ఈనమ్స్ వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఈ స్ట్రింగ్స్. మనము ఎక్కడైనా యూజువల్గా వింటర్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ రాస్తాము, ఇంకో చోట ఫుల్ క్యాప్స్లో రాయొచ్చు. కాకపోతే ఈనం యూజ్ చేస్తే వీఆర్ యాక్చువల్లీ సేయింగ్ దీస్ ఆర్ ది 4 టైప్స్ ఆఫ్ సీజన్స్. సో కోడ్లో ఎక్కడ యూజ్ చేసినా ఈ సీజన్ డాట్ వింటర్, సీజన్ డాట్ స్ప్రింగ్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఒక స్టాండర్డైజేషన్ ఉంటుంది అనమాట. సో ఒక సీజన్ ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈనం క్రియేట్ చేయడం, ఫస్ట్ స్ట్రింగ్ నుంచి ఈనం ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సీజన్ డాట్ వాల్యూ ఆఫ్ లెట్స్ నేను ఫాల్ నుంచి ఈనం క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. సో దిస్ ఇస్ హౌ యూ క్రియేట్. సో వాల్యూ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసి దాని స్ట్రింగ్ వాల్యూ మీరు పాస్ చేశారంటే యూ కెన్ క్రియేట్ అ ఈనం. సో నేను దీనికి ఎసెట్ ఈక్వల్స్ కూడా రాస్తున్నాను. సో ఎసెట్ ఈక్వల్స్ సీజన్ కమా సీజన్ డాట్ ఫాల్. సో ఐఎమ్ చెకింగ్ ఇఫ్ ఇక్కడ వచ్చిన సీజన్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు వాట్ ఎవర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. స్టార్టింగ్ ఇంపోర్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇస్ ద సక్సెస్ అని. సో దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ అ ఈనం ఫ్రమ్ స్ట్రింగ్. దీని వెరీ ఇంపార్టెంట్ థింగ్ నోట్ ఏంటంటే ఇక్కడ ఫాల్ బదులుగా నేను ఫాల్ 1 అని ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? ఓకే, వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్. ఇక్కడ చూసారంటే ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్, నో ఈనం కాన్స్టెంట్ క్లాస్. సో ఇక్కడ ఇన్వాలిడ్ వాల్యూ ఇచ్చారంటే ఈ 4 వాల్యూస్లో ఏదైనా స్ట్రింగ్ వాల్యూ ఇచ్చారంటే ఓకే, కాకపోతే ఏదైనా ఇన్వాలిడ్ వాల్యూ ఇచ్చారంటే మాత్రం అది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ వి క్రియేట్ ఈనం. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈనం యొక్క స్ట్రింగ్ వాల్యూ ఎలా తీసుకోవచ్చు. సో సీజన్ డాట్ ఫాల్ డాట్ నేమ్, ఈ ఫంక్షన్ వచ్చేసి ఇట్ విల్ గివ్ యూ ది స్ట్రింగ్ వాల్యూ ఆఫ్ ఈనం. సో మీరు ఏదైనా ఈనం యొక్క స్ట్రింగ్ వాల్యూ, సో ఈ ఫాల్ అనే దానికి స్ట్రింగ్ వాల్యూ వచ్చేసి స్ట్రింగ్ FALL కదా. సో అది తెలుసుకోవాలంటే డాట్ నేమ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది చూసారంటే సక్సెస్ అయింది. సో ఇప్పుడు స్ట్రింగ్ నుంచి ఈనంకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఈనం నుంచి స్ట్రింగ్కి ఎలా కన్వర్ట్ చేయొచ్చు అని మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనము ఈనంలో ఇంకొక ఇంపార్టెంట్ ఇది ఉంది అనమాట, అదే ఆర్డినల్. సో ఆర్డినల్ అనేది ఈనంలో చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ ఆర్డినల్ అనేది ఎలా ఎలకేట్ అవుతుందంటే ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ది డిక్లరేషన్. సో వింటర్ యొక్క ఆర్డినల్ 0, స్ప్రింగ్ 1, సమ్మర్ 2, ఫాల్ 3. మీరు ఇక్కడ డిక్లరేషన్ ఆర్డర్ చేంజ్ చేస్తే ఆ ఆర్డినల్స్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసారంటే నేను ఇప్పుడు వింటర్ యొక్క ఆర్డినల్ తీసుకున్నానంటే దాని వాల్యూ వచ్చేసి 0 ఉంటుందన్నమాట. అదే ఇప్పుడు నేను స్ప్రింగ్ యొక్క ఆర్డినల్ తీసుకున్నానంటే దాని వాల్యూ వచ్చేసి 1 అని ఉంటుంది. సో ఇది రన్ చేస్తే మీరు చూసారంటే సక్సెస్. సో వింటర్ ఆర్డినల్ వచ్చేసి 0, స్ప్రింగ్ ఆర్డినల్ వచ్చేసి 1. మీరు అలానే కంటిన్యూస్ సమ్మర్కి ఆర్డినల్ రాస్తే 2 వస్తుంది, ఫాల్కి ఆర్డినల్ రాస్తే 3 వస్తుంది. బట్ జావా వచ్చేసి రికమెండ్ చేసేది ఏంటంటే ప్లీజ్ డు నాట్ యూజ్ ఆర్డినల్స్ ఇన్ ప్రోగ్రామ్స్. సో ఈ ఆర్డినల్ యూజ్ చేసి మీరు ఏ ప్రోగ్రామ్ రాయకండి, ఎందుకంటే ఈ వింటర్ ఇక్కడ బదులు నేను లాస్ట్లో వీటి రాశాను అనుకోండి, మీరు ఇప్పుడు చూసేది ఏంటంటే ఈ JUnit టెస్ట్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఆర్డినల్ వచ్చేసి చేంజ్ అయిపోయింది. ఈ వింటర్ యొక్క ఆర్డినల్ ఇప్పుడు 0, 1, 2, 3. ఇట్స్ నో లాంగర్ 0, ఇట్ ఈస్ 3. అండ్ స్ప్రింగ్ ఆర్డినల్ కూడా ఇట్స్ గోయింగ్ టు బి 0 బికాస్ ఆర్డర్ చేంజ్ అయింది కదా. సో దీనివల్ల
ప్రోగ్రామ్స్ ఫెయిల్ అవుతాయి అన్నమాట. సో డోంట్ రైట్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ఆర్డినల్స్. సో దాని తర్వాత మనము ఇప్పుడు ఒక ఈనమ్ని ఎలా లూప్ చేయాలి, డిఫరెంట్ వాల్యూస్ అయిన ఈనమ్ ఎలా లూప్ చేయాలి అనే దానికి కూడా ఒక సింపుల్ సింటాక్స్ ఉందన్నమాట. ఫర్ సీజన్ డాట్ వాల్యూస్. సో ఈ సీజన్ డాట్ వాల్యూస్ అనేది ఒక ఎర్రే రిటర్న్ చేస్తుంది అనమాట. సో దాని తర్వాత ఈ సీజన్. సో నేనేం చేస్తున్నాను అంటే ఐ యాడ్ ఆల్ ది సీజన్ వాల్యూస్ టు అన్ అర్రే లిస్ట్. సో ఇక్కడ ఒక అర్రే లిస్ట్ క్రియేట్ చేద్దామా. అర్రే లిస్ట్ ఆఫ్ స్ప్రింగ్ seasons is equal to new array list of string. సో ఒక అర్రే లిస్ట్ క్రియేట్ చేసి నేను ఆ వాల్యూస్ అన్ని దానికి యాడ్ చేస్తాను. సో ఒక అర్రే లిస్ట్ క్రియేట్ చేశాను. ఈ సీజన్లో ఉన్న వాల్యూస్ అన్ని దానికి యాడ్ చేస్తాను అనుకోండి. సీజన్స్ డాట్ యాడ్ సీజన్ డాట్ టు స్ట్రింగ్. సీజన్ డాట్ మనము టు స్ట్రింగ్ యూజ్ చేయొచ్చు, సీజన్ డాట్ నేమ్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సీజన్లో అన్ని వాల్యూస్ యాడ్ అయిపోయి దాని తర్వాత స్టోర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనము ఈ సీజన్లో ఏం వాల్యూస్ ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవడానికి సో ఈక్వల్ సీజన్స్ యాస్ లిస్ట్. ఈ అరేస్ డాట్ యాస్ లిస్ట్ అనేది ఒక కొత్త అరే క్రియేట్ చేస్తుంది అనమాట. సో మీరు చూసినట్టయితే ఈ అరేస్ డాట్ యాస్ లిస్ట్ స్ప్రింగ్ సమ్మర్ ఫాల్ వింటర్. సో ఈ అరేస్ డాట్ యాస్ లిస్ట్ ఇది విల్ బీ ఈక్వల్ టు వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ది వాల్యూస్ ఆఫ్ సీజన్. సో సీజన్స్లో ఏమవుతుందంటే లైన్గా ఈ లూప్ రన్ అయ్యే కొద్దీ, సో ఈ సీజన్ అనేది రన్ అయ్యే కొద్దీ ఒక్కొక్క వాల్యూ ఫస్ట్ స్ప్రింగ్ యాడ్ అవుతుంది. బికాస్ సీజన్ డాట్ నేమ్ ఫస్ట్ సీజన్ స్ప్రింగ్ వస్తుంది, స్ప్రింగ్ డాట్ నేమ్ వచ్చేసి స్ప్రింగ్, దాని తర్వాత ఈ స్ప్రింగ్ యాడ్ అవుతుంది, దాని తర్వాత ఈ ఫాల్, ఈ తర్వాత ఈ వింటర్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దామా ఈ ప్రోగ్రామ్ రన్ చేసి. సక్సెస్. సో మీరు ఇక్కడ చూసిందంటే సీజన్స్లో ఉన్న కంటెంట్ ఈజ్ స్ప్రింగ్, సమ్మర్, ఫాల్ అండ్ వింటర్. సో దాని స్ట్రింగ్ వాల్యూస్ అన్నీ ఈ అరే లిస్ట్లో యాడ్ అయిపోయాయి అన్నమాట. సో దిస్ ఈస్ హౌ యూ లూప్ అ ఈనమ్. ఇప్పుడు నేను ఈ ఈనమ్కి యాక్చువల్గా రైట్ నౌ వి డింట్ అసైన్ ఎనీ కోడ్. కాకపోతే నేను ఇప్పుడు ఈ ఈనమ్స్కి ఎక్స్ప్లిసిట్గా నేను ఒక కోడ్ అసైన్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. సో స్ప్రింగ్కి ఐ వాంట్ అసైన్ అ కోడ్ ఆఫ్ 10, సమ్మర్కి ఐ వాంట్ అసైన్ అ కోడ్ ఆఫ్ 20, ఫాల్కి ఐ వాంట్ అసైన్ అ కోడ్ ఆఫ్ 30, దీనికి ఐ వాంట్ అసైన్ అ కోడ్ ఆఫ్ 40. సో దానికి క్రియేట్ చేయాలంటే మనము ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలన్నమాట. ఇన్ కోడ్, దాని తర్వాత కోడ్ ఈజ్ ఈక్వల్ టు కోడ్. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ కూడా ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను అనమాట, ఇన్ కోడ్ అని చెప్పేసి. సో ఇన్ కోడ్. సో ఇప్పుడు మనం ఏం చేశానంటే వి క్రియేటెడ్ ఈ స్ప్రింగ్ అనే దానికి ఒక్కొక్క దానికి నేను ఒక కోడ్ వాల్యూ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఆర్డినల్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఆర్డినల్ బేస్డ్ ఆన్ ది పొజిషన్ చేంజ్ అవుతుంది. సో దానివల్ల నేను ఒక కోడ్ క్రియేట్ చేస్తున్నాను. అది 10, 20, 30 అండ్ 40. సో ఇప్పుడు స్ప్రింగ్కి వాల్యూ వచ్చేసి 10 వస్తుంది, సమ్మర్కి వాల్యూ వచ్చేసి 20 వస్తుంది, ఫాల్కి 30 అండ్ వింటర్కి 40. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ కోడ్ యూజ్ చేసి మనం ఏదైనా లాజిక్ రాసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ అసైన్ అ కోడ్ టు వాల్యూ. సో మీరు ఈ కోడ్ యాక్సెస్ చేయాలి అంటే యాక్చువల్గా ఇప్పుడు నేను దీంట్లోనే ఇంకొక ఫంక్షన్ రాస్తున్నాను, గెట్ కోడ్ అనే ఫంక్షన్. సో ఈ గెట్ కోడ్ అనే ఫంక్షన్లో ఐ రిటర్న్ ది కోడ్ వాల్యూ. సో రిటర్న్ ఈ కోడ్. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే అన్ని ఈనమ్స్ పైన ఈ గెట్ కోడ్ ఫంక్షన్ అవైలబుల్గా ఉంటుంది అనమాట. సీజన్ డాట్ స్ప్రింగ్ డాట్ గెట్ కోడ్. సో ఇది నేను ప్రైవేట్ చేస్తాను సో దట్ నోబడి విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ఇట్. సో గెట్ కోడ్ అని రాస్తే మనకి వచ్చే వాల్యూ ఈ 10 ఉంటుంది అనమాట. సో స్ప్రింగ్కి మనం ఇచ్చిన కోడ్ 10 కదా, అది కరెక్ట్గా వర్క్ అవుతుందో చూద్దామా. సెట్ ఈక్వల్స్ 10, season dot spring dot get code. So let's run it and check. That's perfect.
అదే మీరు ఇప్పుడు సమ్మర్ కోడ్ చూసారంటే 20. సో ఆల్ షిఫ్ట్స్ వర్క్ అయింది. సో అలానే ఫాల్కి 30, వింటర్కి 40. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ కోడ్ వల్ల ఏంటంటే నేను ఈ పొజిషన్ పైన డిపెండెంట్ కాదనమాట. సో నేను ఏ పొజిషన్ మార్చినా ఈ కోడ్ ఏదైతే ఉందో అది అదే వాల్యూలో ఉంటుంది. సో అది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ అసైనింగ్ అ కోడ్ టు అన్ ఈనమ్. ఇది కాకుండా మీరు యాక్చువల్గా లెట్స్ ఐ వాంట్ టు రైట్ ఇప్పుడు నేను ఈ ఈనమ్ బేస్ చేసి ఒక స్విచ్ రాయాలి అనుకుంటున్నాను అనుకోండి, అది కూడా మనం చేయొచ్చు అనమాట. సో లెట్స్ నేను ఈచ్ సీజన్లో మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత ఉంది అనేది రిటర్న్ చేయాలి అనుకుంటే అప్పుడు ఐ కెన్ యూజ్ అ స్విచ్ టు రైట్ ది కోడ్ ఫర్ ఇట్. సో నేను ఏం చేసిన, ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ ఫంక్షన్ గెట్ మ్యాక్సిమం టెంపరేచర్ స్విచ్ ఆన్ దిస్. సో ఈ ఈనమ్ పైన దిస్ అంటే ఈ ఈనమ్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఉన్న వాల్యూ దిస్ అంటే ఈ ఈనమ్ మనం సీజన్ అనే దాంట్లో ఉన్నాం కాబట్టి స్విచ్ దిస్. వింటర్ అయితే ఐఎమ్ సేయింగ్ రిటర్న్ వింటర్లో మ్యాక్సిమం టెంపరేచర్ 5 degrees ఉంది అనుకుంది. సో రిటర్న్ 5. సమ్మర్ రిటర్న్ 25. సో సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కదా. స్ప్రింగ్ అండ్ ఫాల్ రిటర్న్ 10 అని ఇచ్చాను, రిటర్న్ 15 అని ఇస్తాను. సో స్ప్రింగ్ ఫాల్లో రిటర్న్ 15. సో ఇక్కడ రిటర్న్ -1 ఇస్తాను, జస్ట్ సమ్ ఇన్వాలిడ్ వాల్యూ. సో ఇప్పుడు మీరు చూసారంటే దిస్ ఇస్ హౌ యూ యూజెస్ కేస్ మర్చిపోయాను. సో కేస్ స్ప్రింగ్, కేస్ ఫాల్. సో ఇప్పుడు ఏమవుతుందంటే వింటర్ అని వచ్చిందంటే రిటర్న్ 5, సమ్మర్ అని వస్తే 25, స్ప్రింగ్ అని వస్తే 15. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో గెట్ స్ప్రింగ్ డాట్ మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత చూద్దామా. స్ప్రింగ్లో మ్యాక్సిమం టెంపరేచర్ 15 రావాలి అండ్ సమ్మర్లో మ్యాక్సిమం టెంపరేచర్ 25 రావాలి. సో ఇలా మనము ఈనమ్స్లో కూడా మెథడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. రన్ చేసి చూద్దామా. సో సక్సెస్. సో ఇప్పుడు మనము ఈనమ్లో ఎలా స్విచ్ యూజ్ చేయొచ్చు. సో స్విచ్ ఆన్ దిస్, సో దట్స్ ది కరెంట్ ఈనమ్. డిఫరెంట్ వాల్యూస్కి ఏం వాల్యూ రిటర్న్ చేయాలి అనేది మనం స్పెసిఫై చేసాం అనమాట. సో మనము ఈనమ్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.